అమరావతి రాజధానిలో 600 అడుగుల ఎత్తులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం నిర్మించబోతా ఉంది. ఏమిటి 600 అడుగుల అని ఆశ్చర్యపోవచ్చు. అవునండి, ఇది నిజమే. హైదరాబాద్ లో ఏ విధంగా బుద్ధ విగ్రహం ఫేమస్, అదే విధంగా అమరావతిలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అంతకంటే ఎక్కువ ఫేమస్ చేయడంలో భాగంగానో ఈ యొక్క ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎటు చూసినా అమరావతి మహానగరం పూర్తిగా కనిపించే విధంగానో ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. గతంలోనే తెలుగుదేశం అధికారంలో ఉండగా అమరావతిని ఏర్పరిచిన సందర్భంలోనే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఈ మంగళగిరి మండలం నీరుకొండపై ఏర్పాటు చేయాలని, ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఆపోజిట్ లో ఉంటుంది. ఈ కొండ మీద ఒక పెద్ద ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నిర్మించి అమరావతికి శోభాయమానంగా తీర్చిదిద్దాలని అప్పట్లో నిర్ణయించుకున్నప్పటికీ, పనులు మొదలైనప్పటికీ ప్రభుత్వం మారిన నేపథ్యంలో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అయితే తొక్కిపెట్టింది. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి అమరావతి రాజధానిలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని 600 అడుగుల ఎత్తులో నిర్మించి భవిష్యత్తులో ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ గా చేసి విగ్రహం అమరావతికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దబోతా ఉంది. ఇప్పటికే ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు, డిపిఆర్ తయారు చేసేందుకు కన్సల్టెన్సీలను ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంది. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటల లోపు బిడ్లు సమర్పించాలని ప్రభుత్వం అయితే టెండర్లను కోరుతూ ఉంది. ఈ విగ్రహాన్ని నిర్మించడం కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలను పరిశీలించి నీరుకొండలో ఉన్న నేల స్వభావం, గాలికి తగ్గట్టు ఎంత ఎత్తులో ఉండాలి అని సిఫార్సు కూడా చేయనుంది. నీరుకొండ అనేది దాదాపు 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిపై 100 అడుగుల బేస్మెంట్ అయితే ముందుగా నిర్మిస్తారు. ఈ బేస్మెంట్ లో ఎన్టీఆర్ మెమోరియల్ హాల్, ఎన్టీఆర్ మ్యూజియం, ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలుసుకునేలా కళాఖండాలు, అంటే ఆయన నటించిన చిత్రాల్లోని వివిధ రకాల రూప కళాఖండాలను ఇక్కడ మ్యూజియం లాగా ప్రదర్శిస్తారన్నమాట. అలాగే మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఈ 100 అడుగుల బేస్ లో ఉండగా, ఈ బేస్ పై 200 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తారు. కొండ 300 అడుగులు, బేస్ 100 అడుగులు, విగ్రహం 200 అడుగులు, మొత్తంగా 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ గారి విగ్రహం ఉండి, ఈ విగ్రహం నుంచి మొత్తం చుట్టుపక్కల అమరావతి నగరాన్ని పూర్తిగా చూసే విధంగాను ఏర్పాట్లు చేస్తూ ఎన్టీఆర్ గారి విగ్రహ పాదాల చెంత నుండి పైకి వెళ్ళడానికి వీలుగా ఎస్కలేటర్లు లేదా బేస్ కింద నుంచి లిఫ్ట్ ద్వారా పైకి చేరుకునేందుకు ఏర్పాట్లయితే చేస్తూ ఉంది. ఈ విధంగా 600 అడుగుల ఎత్తు నుంచి మొత్తం అమరావతి మహానగరాన్ని వీక్షించి ఇదొక టూరిస్ట్ స్పాట్ లాగా చేస్తే భవిష్యత్తులో అమరావతికి ఇదొక ఐకానిక్ ఏరియాగా ఉండి, ఏ విధంగా హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం హైటెక్ సిటీ పేరు పొందిందో అంతకు మించి పేరు తీసుకువస్తుందని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఈ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయబోతా ఉంది. అతి త్వరలోనే విగ్రహాన్ని పూర్తి చేసి ప్రారంభించినట్లయితే అమరావతిలో ఇప్పటికే పూర్తి స్థాయి అసెంబ్లీని, అలాగే సెక్రటేరియట్ ను మే 2వ తేదీన ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ నిర్మిస్తున్న నేపథ్యంలో ఇటువంటి ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రైవేటు సంస్థలను ఇక్కడి నుంచి చూసినప్పుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి అమరావతిని వీక్షించేందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి వెసులుబాటు కల్పిస్తూ, అంతేకాకుండా తెలుగు ప్రజలకు గర్వకారణమైన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని 600 అడుగుల ఎత్తులో ఉంచుతూ తద్వారా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ముందుకు తీసుకువెళ్లాలని కూటమి ప్రభుత్వం అయితే నిశ్చయించుకుని ఈ విగ్రహాన్ని నిర్మించబోతా ఉంది. అతి త్వరలోనే భూమి పూజ చేయడంతో పాటు ఇతర అమరావతి ప్రాజెక్టులతో దీన్ని కూడా కలిపి పూర్తి చేసి రాబో ఎన్నికల లోపే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసి తెలుగు ప్రజలకు ప్రభుత్వం అంకితం చేయబోతా ఉంది. ఏది ఏమైనా ఈ ఐకానిక్ ఎన్టీఆర్ గారి విగ్రహం 600 అడుగుల ఎత్తులో తెలుగు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్టలను మరింత పైకి తీసుకువెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.